మధ్యలో బ్రేకప్ అయిపోయిందా? మధ్యలో బ్రేకప్ నేను ఎటు ఏ అమ్మాయిని కూడా ఒక అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకా అమ్మాయి ఎందుకు లైఫ్ లోకి వస్తుంది అదే చెప్పండి. బ్రేకప్ అయిపోయింది అంతే కదా. అంటే ఇప్పుడు 29 మందిని లవ్ చేశాను. ఇప్పుడు 29 మంది 22 నుండి 29 ఎట్లా 20+ అన్నాను, మీరు విన్నారు లేదు. ఇప్పుడు 29 అమ్మాయి ఇది 29 ఆగిద్దా ఇంకా పెరిగిద్దా తెలియదు. ఇంకా బ్రేకప్ స్టేజ్ లో ఉంది కదా. 39 మరి తీసుకురాను, ఎందుకంటే మళ్ళీ తీసుకుని వచ్చి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకేదైనా ఒక గోల్ పెట్టుకుని ఇంకా తర్వాత చూసుకుని ఎవరో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా నచ్చితే. ఓకే ఓకే. సో ఒక అమ్మాయి లైఫ్ లో ఉండి ఇంకో అమ్మాయి లైఫ్ లోకి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ అమ్మాయి కరెక్ట్గా ఉండకపోతే కదా ఇంకో అమ్మాయి మన లైఫ్ లోకి వస్తుంది. సాధారణ తీసుకోం కదా సెకండ్ అమ్మాయిని కూడా. అంటే నాకు నచ్చినట్టు అంటే మనతో 80 ఏళ్ళు ఉండాలి అమ్మాయి లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటే. నువ్వు కూడా అమ్మాయితో 80 ఏళ్ళే ఉండాలి, 30 ఏళ్ళు కాదు. అవును 80 ఏళ్ళు ఉండాలి మనతో అమ్మాయి. సో 80 ఏళ్ళు ఉండాలంటే మనకు నచ్చినట్టు ఉండాలి కదా. సో అందుకే ఎంతమందిని నువ్వు కూడా ఆమెకు నచ్చినట్టు ఉండాలి కదా. మరి ఆమె కూడా నీతో ఉంటుంది కదా. ఓకే నా ఏంటంటే నా లైఫ్ లోకి వచ్చే అమ్మాయి నేను చెప్పే మాట వినాలి, నాతోనే ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, నా పిచ్చి ప్రేమను అర్థం చేసుకోవాలి అంతే. అంత నువ్వు అన్నాక ఆ అమ్మాయి ఎందుకుంది, అందుకే ఆ అమ్మాయి ఇంకో. సో అందుకే నేను 29 అమ్మాయి నేను లవ్ చేస్తాను. ఇందులో నాకు నచ్చినట్టు ఇంకే అమ్మాయి కూడా లేదు. సో తిను ఉన్న 29 లో తిను నాకు నా కోసం పుట్టినట్టు నా కోసం అన్నట్టు అనిపించింది. 80-100 సంవత్సరాలు కూడా ఎంతో బాగుంటుంది అనుకున్నా. సో తిను కూడా తన వాళ్ళనే కొంచెం బిహేవ్ చేస్తుంది. కానీ తిన్నైతే వదిలేకూడదు, ఎందుకంటే ఇప్పుడు 28 మెంబర్స్ తేడిపోయాయి, తర్వాత 30 వచ్చేస్తుంది. సో అక్కడ నా మిస్టేక్ ఉందేమో అని ఇక్కడ నేను తెలుసుకోగలిగాను. అంటే ఒకరి కోసం ఒకరు మారారు కదా, అర్థం చేసుకోవాలి ఇద్దరు కూడా. సో మధ్యలో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయినారు. సెపరేట్ అయిన తర్వాత అమ్మాయిల మీద ట్రోల్ వీడియో స్టార్ట్ చేసావు. అమ్మాయిల మీద కోపంతోనే అమ్మాయిల మీద ట్రోల్ వీడియో చేయడం మొదలెట్టా. ఎందుకు అంటే కోపం ఏం చేస్తుంది? వేరే అమ్మాయిలను ఎందుకు లాక్కొచ్చావు వీడియోలో కంటే నాకు మా పిల్లకి గొడవ అయిపోయింది. అంటే అమ్మాయి ఫస్ట్ లో అంతా కూడా పెళ్లి చేసుకుందాం హస్బెండ్ గారు అనేది ఫస్ట్ అలా. సో నేను హస్బెండ్ గారు అంటే నిజంగా పెళ్లి చేసుకుంటది కదా అది అనుకున్నా. నేను అంతలా పిచ్చి అంటున్నంటే హస్బెండ్ గారు అనేది. సో ఒకసారి మ్యారేజ్ టాపిక్ తీసుకుని వచ్చా, పెళ్లి చేసుకోమా అనేసి. అప్పుడు ఏమందంటే నీకు జాబ్ లేదు, మా ఇంటికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అంది. కరెక్టే కదా, రియాలిటీ మాట్లాడింది. ఓకే జాబ్ లేనప్పుడు నన్ను ఎందుకు ప్రేమించమన్నా నేను? ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది. ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది. అలా ప్రేమ మనసుది, పైసా జేబుది, అదే అని ఉంటది కదా. డైలాగ్లు ఇవే అయి ఉంటాయి, మాక్సిమం ఇవే ఉంటాయి. అందరికి కాదు కూడా అందరు అట్లా. ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తు వస్తారు? ఒక అమ్మాయిగా మీరు చెప్పండి ఆ విషయం. మీరు అమ్మాయే కదా. నేను అమ్మాయినే కానీ నాకు ఇన్ని స్టోరీలు లేవు. నాకు ఇన్ని స్టోరీలు లేవు. నాకున్న స్టోరీలో స్టక్ అయి ఉండేదాన్ని ఒకవేళ ఉండుంటే. ఓకే మీరు యాజ్ ఒక అమ్మాయిగా చెప్పండి. చెప్పు. ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తు వస్తారు? ఇప్పుడు ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకుని వచ్చేది ఎక్కడికి? నీ ఇంటికి, అవునా? ఆ ఇంటిని వదిలి ఇంటి రావాలి అన్నప్పుడు నిన్ను నమ్ముకొనే రావాలనా? అమ్మా నాన్న కూడా కావాలి. అదే నువ్వు అమ్మా నాన్నని వదిలేసి వస్తావా? ఒకవేళ నువ్వు కూడా అమ్మా నాన్నని వదిలేసి వస్తాను అంటే అది జెన్యూన్ అని ఒప్పుకో. ఆ అమ్మాయి అయితే అమ్మా నాన్న వదిలేసి రావాలి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో, అమ్మా నాన్న పంపిస్తే ఒక ఇంటికి వస్తుంది. లవ్ మ్యారేజ్ అనుకో, తెగించి నిన్ను వదిలేసి ఇంట్లోకి రావాలన్నప్పుడు నీ సైడ్ కూడా ఎంతో ఉండాలి కదా. నువ్వు మాత్రం ఇంట్లో సేఫ్గా ఉంటావు, మరి ఆ అమ్మాయిని వాడు చూసుకోవాలి. నువ్వు ఇచ్చే ప్రేమ అమ్మా నాన్న ఇచ్చిన ప్రేమను మించిపోతుందా? పోదు. ప్రేమించినప్పుడు వేరు, ప్రేమించే ముందు వేరు, పెళ్ళి తర్వాత వేరు. నీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బాధ్యత మారుతుందే తప్ప లైఫ్ ఒకేలా ఉంటుంది. కానీ అమ్మాయి అమ్మ అవుతుంది, అత్తమామ అవుతుంది, అన్నీ అవుతుంది. డిఫరెంట్ ఉంది కదా. నానమ్మ అవుతుంది, అమ్మమ్మ అవుతుంది, మరి డిఫరెంట్ ఉంది కదా. సో మరి ఆ అమ్మాయికి అమ్మ నాన్న కావాలి కదా, అది ఆలోచించి ఉంటది. ఓకే నేను చెప్పేది ఏంటంటే సైలెంట్ అయిపోయినావు. మీరు చెప్తారు యాజ, నేను మా పిల్లకి అడగాలనుకున్నా. చాలా మంది అమ్మాయిలు కూడా ఇదే క్వశ్చన్ అడిగా, ప్రేమించినప్పుడు మీకు ఎందుకు తల్లిదండ్రులు గుర్తున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు గుర్తు వస్తారని. యాజ్ మీకు కూడా అడుగుతామని అడిగాను. ఎవరు కూడా పర్ఫెక్ట్ చెప్పలేదు. నేను అంత ఏదో పనులు చెయ్య. లవ్ పెళ్ళి అంటే నేను మా ఇంటికే పోతా, లవ్ వద్దంట నేను. ఓకే సో అది మ్యాటర్. సో మధ్యలో ఈ అమ్మాయిలు వచ్చినాయి. ఈ అమ్మాయిలు ఏంది కోపంతో ఆ అమ్మాయికి కోపం రావాలని వీడియోలు చేసినావు. ఓకే మా పిల్ల మీద కోపంతో కొందరు అమ్మాయిల మీద ట్రోల్స్ వీడియో చేసేవాడిని. ఎందుకంటే తిను మళ్ళీ నా లైఫ్ లోకి రావాలి, వేరే వాళ్ళతో చేస్తే బాధపడాలని. అయితే బై మిస్టేక్ లో వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఒక్కొక్క వీడియో మిలియన్స్ లోకి వెళ్ళిపోయాయి, ఫుల్ కామెడీ కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మా పిల్ల కొంచెం పెరిగాయి కదా, ఫాలోవర్స్ పెరిగాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే జాబ్ లేకపోయినా లైఫ్ లో ఎందరో ఆయన సక్సెస్ అవుతాడేమో, ఎందుకు వదిలేయడం, ఇంతవరకు లవ్ చేసాం, మళ్ళీ కొంచెం కనెక్ట్ అవుతామని కనెక్ట్ అయింది.
సో మా అబ్బాయి నువ్వే ఫస్ట్ మెసేజ్ చేసినావా ఆ అమ్మాయి ఫస్ట్? ఆ అమ్మాయి మెసేజ్ చేసింది, రీచ్ పెరుగుతుంది కదా మనం ఇలా అయ్యి అవుతుంది కొద్ది అమ్మ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడే అమ్మాయిలు ఇజ్జత్ తీసేది. ఛీ. అయితే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. ఆ. అంటే నేనేమనుకున్నా అంటే తను తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చిందేమో అనుకున్నా. కానీ నేను ఇంకో విధంగా ఆలోచించలేకపోయినా. నేను అవుతున్నా కదా అందుకు వచ్చిందేమో అనుకోలే. తర్వాత ఏమైందంటే ఒక వీడియో చేశాను, ఒక అమ్మాయి మీద చేశాను ఒక వీడియో. అది ఏమైందంటే ఆ అమ్మాయి వరకు వెళ్ళింది. అమ్మాయి వెళ్ళాక ఆ అమ్మాయి ఒక మెసేజ్ చేసింది ఏంటంటే, ఇలా ట్రోల్ చేయొద్దు ప్లీజ్, మాకు వీడియోలు చేయడానికి ఇంట్లో ఒప్పుకోరు, అలాంటిది మేము వీడియోలు చేస్తాం కష్టపడి, కానీ మీరు ఇలా ట్రోల్ చేయడం వల్ల మళ్ళీ ఇంట్లో ఆ వీడియోలు చూసి మాకు పూర్తిగా వీడియోలు చేయొద్దు అని చెప్తూ ఉంటారు అంది. సో నాకు బాధ అనిపించింది, నిజమే కదా అమ్మాయిలకి ఫ్రీడమ్ అసలు ఎవరి ఇంట్లో వీడియోలు చేయడానికి కూడా. సో అలాంటిది మన వేలో చేసుకోకుండా వాళ్ళ మీద ట్రోల్ చేస్తూ వాళ్ళని బాధపడడం వల్ల వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టినట్టు ఉంటుంది నా వల్ల అనేసి ఆ తర్వాత నుంచి అమ్మాయిల మీద ట్రోల్స్ వీడియోలు చేయడం మానేశాను. ఆ తర్వాత నా సొంతంగా ఏవో చేసుకోండి, వెళ్తే వెళ్ళే లేకపోతే లేదు. ఓకే, అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ అమ్మాయి నీతోనే ఉందా? ఫైనల్ గా అమ్మాయి నాతోనే ఉంది. నేను ఉంటుందా పోతుందా? ఇంకా తనకే తెలుసు ఉంటుందా పోతుందంటే, ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. మీరు ఏంట్రా ఇంటర్వ్యూలని లవ్ స్టోరీకి యూజ్ చేసుకుంటుర్రా ఏంది? మీడియాని మొత్తం మీ చుట్టూ తిప్పుకుందాం అనుకుంటుర్రా ఏంది? ఏమనుకుంటున్నారు? ఒక ఇంటర్వ్యూలనేమో విడిపోయింది, ఇంకో ఇంటర్వ్యూలనేమో వచ్చింది, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏం చేస్తుంది? ఇంకా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు కదా ఇద్దరు కలిసే ఉన్నాం. నేను చెప్పే వచ్చావా? అమ్మాయికి చెప్పే వచ్చాను, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చూస్తుంది. చూసి దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఉండాలా పోవాలా అని చెప్పేసి. ఇంకో సస్పెన్స్ ఏంటంటే అమ్మాయికి నేను ఎంతమంది లవ్ చేశానని తెలియదు. అయితే పోయినట్టే, ఇక ఫిక్స్ అయిపో. ఎందుకు పోతుంది? పోయినట్టే, ఇంకా మళ్ళీ గొడవ ఏదో స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి ఏముంది, అదే నన్ను అర్థం చేసుకుంటా. ప్రాబ్లం లేదనుకుంటావు. 30 అమ్మాయి అయితే ఎవరో ఉన్నారు ఈ భూమి మీద చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. చూడండి, మీకు ఒక మంచి కథ చెప్తా వినండి. ఒక నోట్ బుక్ ఉంది, అందులో 100 పేజెస్ ఉన్నాయి. నీకు అందులో ఒక పేజీ బాగా కనెక్ట్ అయింది, అందులో మంచి సబ్జెక్ట్ ఉంది అనుకున్నావు. నువ్వు ఆ ఒక పేజీని నువ్వు రోజు చదువుతూ ఉన్నావు. చదువుతూ ఉండడం వల్ల బై మిస్టేక్లో ఆ పేజీ చిరిగిపోయింది. సో ఆ పేజీ చిరిగిపోయింది, నోట్ బుక్ మొత్తం చదవడం మానేస్తావేంటి? ఆ నోట్ బుక్ లో ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి, అందులో ఏదో ఒక పేజీ దీనికన్నా బాగా కనెక్ట్ అవుద్ది, ఇంకా బాగుండొచ్చు మంచి సబ్జెక్టు. సో ఎవరో ఒక అమ్మాయి వచ్చి అట్లా ఒక 80 ఏళ్ళ దాకా పేజీలు తిప్పుకుంటేనే సో మనకు నచ్చింది అయిపోతుంది. మనకు నచ్చింది చాలా పేజీలు చదివాను కదా, చాలా చూసి ఉంటున్నప్పుడు. రోబో కాదు ఏంది ఆ సినిమా, రామ్ చరణ్ది ఆరెంజ్. యాక్చువల్లీ నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఆయన చచ్చిపోతున్నాడు. యాక్చువల్లీ నేను రామ్ చరణ్ ఫ్యాన్. అక్కడ మొదలైంది ఆ సినిమా చూసాకే. అందరు కనెక్ట్ అయినట్టున్నారుగా. నైస్ అమ్మా. అలా ఆ సినిమా చూసి ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? సో మనతో చెప్పా కదా ముందు, మనతో లైఫ్ లాంగ్ 80 సంవత్సరాలు ఉండాలంటే 80 పేజీలు చదువుతా అంటావులే నువ్వు, కానీ ఓకే తప్పులేదులే. సో వీడియోలకి ఏమైనా డబ్బులు వస్తున్నాయి? ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నావా? ఇన్స్టాలో ప్రమోషన్స్ వస్తుంటే మనీ ఒక 2000-3000 ఒక్కొక్క వీడియోకి ప్రమోషన్స్. యూట్యూబ్ లో అయితే రీసెంట్ గా ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇంకా మనీ ఏం రావడం లేదు. రెవెన్యూ చూపిస్తుంది ఇంకా వస్తాయని, సో వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ నిజంగా ఇప్పుడు జెన్యున్ గా అమ్మాయి నీతో ఉన్నా కూడా నువ్వైతే నమ్మకం పెట్టుకోవా? ఇంకా నమ్మకం పెట్టుకోవడం అంటే అమ్మాయి ఫేమ్ కోసం డబ్బు కోసమే వచ్చింది అనుకుంటా? లేదు, అమ్మాయి నన్నుగా ప్రేమించింది. ఈ లవ్ స్టోరీలో తను నేను లవ్ చేసుకుని ఇప్పటికి ఒక 8 years మా లవ్. 8 years లోనే తనకు తెలియకుండా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఎలా అంటే మా స్కూల్లో లవ్ స్టోరీ, తను కొన్ని రీజన్స్ వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోయింది, చాలా దూరంగా వైజాగ్లో చదువుకుంటూ ఉండేది, నేను స్కూల్లో ఉండేవాడిని. ఈ మధ్యన గ్యాప్ వచ్చింది ఒక 5 years. ఈ 5 yearsలోనే ఈ 20 మొత్తం ఫిలప్ చేస్తాను వీళ్ళందరినీ కూడా. సో నేనేమనుకున్నా అంటే తను నా నుంచి దూరం వెళ్ళిపోతాను, నన్ను లవ్ చేయడం లేదు అనుకున్నాను నేను. నన్ను మరి లవ్ చేయడం లేదేమని. కానీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే తను ఎక్కడి నుంచి స్కూల్లో నన్ను ఎంత లవ్ చేసిందో అక్కడికి వెళ్ళి ఎంత గ్యాప్ వచ్చినా కూడా తను నన్ను అలానే లవ్ చేసింది. నేనేమనుకున్నా అంటే తను నన్ను మర్చిపోయింది అనుకుని ఈ గ్యాప్లో అందరిని ఫిలప్ చేసుకుని వెళ్ళిపోయాను. తర్వాత నేను తెలుసుకున్నా తను ఇంకా నన్ను లవ్ చేస్తుందని. తర్వాత వీళ్ళందరినీ కూడా స్టాప్ చేస్తాను, అక్కడ క్లోజ్ చేశాను అన్నీ కూడా ఏం తెలియకుండా. సో అంతమంది అమ్మాయిని లవ్ చేశానంటే తప్పేం లేదు, వాళ్ళందరూ కూడా కరెక్ట్గా లేరు నాతో. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నన్ను లవ్ చేస్తూ వేరే వాడిని లవ్ చేసేవాళ్ళు. పాస్ట్లో ఇంకోటి ఉన్నా నాతో ప్రజెంట్లో ఈ టైప్లో, మళ్ళీ ఇంకోడు ఈ టైప్లో. అందరూ అలా చేయడం వల్ల నేను ఎంతమంది లవ్ చేశాను. ఒకటే చెప్తాను, ఒక అమ్మాయి మనతో మన లైఫ్లో మంచిగా ఉంటే వేరే అమ్మాయి రాదు మన లైఫ్లోకి. తను మంచిగా రాకపోతే నేను ఇంకో అమ్మాయి వస్తుంది. సో అంతమంది నువ్వు కూడా కరెక్ట్ గా ఉంటే ఆ అమ్మాయి కూడా అట్లనే ఉంటది కదా. ఆ అమ్మాయి లైఫ్ లో కూడా వేరే అబ్బాయి రాడు కదా, మరి నువ్వు కరెక్ట్ గా లేనప్పుడే కదా ఆ అమ్మాయి లైఫ్ లో ఇంకో ట్రాక్ వచ్చేది. ఓకే, ఇట్లా మాట్లాడద్దు కదా, అబ్బాయి హట్ అవుతాయి. అటు తిరిగి మా అబ్బాయి మీద తోస్తారు తప్పు. అబ్బాయిలు అమ్మాయిలని కాదు, నీ వేలో నువ్వు చెప్తున్నావు, అమ్మాయి వేలో నేను చెప్తున్నా ఏదో. సో ఈ నిజం ఇప్పుడు నేను ఎవరు కూడా చెప్పలేదు ఎంతమంది లవ్ చేశానని. సో ఎప్పటికైనా చెప్పాలి అనిపించింది, చేపిస్తాను అంతే. ఇంకా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పినావు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. బేసిక్ గా మీకు మీ ఇద్దరికి కూడా ఇంటర్వ్యూలు ఏమైతున్నాయి అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి, మీ లవ్ స్టోరీలను సెట్ చేసుకోవడానికి పనికొస్తున్నాయి. అన్ని ఇంటర్వ్యూలు కూడా నా నుంచి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్, అటు నుంచి రావడం కదా, అంతే. ఇటు నుంచి రియాక్షన్ వెళ్ళాక ఫోన్ చేస్తా.
నంబర్ చెప్పు, ఫోన్ అమ్మో. చేస్తా. భయపడతావేంట్రా, నంబర్ చెప్పు, ఫోన్ చేస్తా. అమ్మాయి అంటే అది కూడా ఇంటర్వ్యూ అయిపోతుంది. అమ్మాయి అంటే ఫస్ట్ లో నాకు భయం ఏమీ లేదు, కానీ ఇప్పుడు అమ్మాయి అంటే చాలా భయం. ఎందుకు? అంటే ప్రేమ ఎక్కువ పెరిగిపోయింది కదా, ప్రేమ ఎక్కువ ఉన్న దగ్గర భయం కూడా ఉంటది. ఇలా కవర్ చేసాం. ఎలా కవర్ చేయడం కాదు. ఓకే.